పట్టణ ప్రధాన ప్రాంతాల్లో కూడా ప్రజలు సమస్యలతో అల్లాడడం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 16వ డివిజన్లో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డులో ఉండే ప్రాంతాల్లో కూడా ప్రజలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరిట ఇక్కడ ఉండేవారిని వ్యాపారస్తుల్ని ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా సామాజిక పెన్షన్లు వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్లి అందజేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే వైసీపీ ప్రభుత్వం వారిని సచివాలయానికి మోసుకొస్తూ దిగజారుడు రాజకీయాలకు శ్రీకారం చుట్టిందన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో కూడా 7వ తేదీ దాటిన తరువాత పెన్షన్లు ఈ ప్రభుత్వం ఎందుకు అందజేసిందో అప్పటి ఆలస్యానికి కారణం ఏమిటో చెప్పాలని రవీంద్ర డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదాలు ప్రతిపక్ష పార్టీలపై పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందుతామని వైసీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంతకుర్తి సుధాకర్, దేవరపల్లి అనిత, టీడీపీ నాయకులు మోటమరి బాబాప్రసాద్, మరకాడి పరబ్రహ్మం, ఇలియాస్ కాంతారావు, జనసేన నాయకులు మాదిబాడ రాము, మహేష్, బీజేపీ నాయకులు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏరియాలు కూడా తిరగడం జరుగుతుంది. నిజంగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఎలా ఉండే అనేది టౌన్ నడిబొడ్డులో ఉన్నా కూడా ఇక్కడ కూడా కష్టాలు ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరి పాలకులు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఎవరన్నా వాళ్ళకి మాట్లాడకపోయినా అనుమానం వస్తే ఇంటి ముందు గుంటలు పెడతాం, తవ్వేసి మీరే పూడ్చుకోండి అని చెప్పి డబ్బులు వసూలు చేయటం. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇంకోటి ఉండదు. తవ్వడానికి కూడా మరి తవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళ మీద హుక్కుములు జారీ చేయటం. చిన్న స్థలంలో ఒక 15-20 గజాల స్థలంలో ఏదైనా కట్టుకోవాలన్నా సచివాలయం నుంచి వాళ్ళని పంపించడం. ఏంది ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళ స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ ఉండాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంది. అలాంటిది ఇవాళ మనం అందరినీ కూడా ఒక బానిసలుగా చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రానివ్వం. అలాగే ఇవాళ పెన్షన్లు కూడా చూడండి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి. పెన్షన్లకి ఆలస్యం చేసింది. గత సంవత్సరం మార్చిలో ఇదే రకంగా పెన్షన్ లేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున ఎన్నో తారీఖు ఇచ్చారు? ఏప్రిల్ నెలలో దాదాపు 7-8వ తారీఖులో పెన్షన్లు ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలని, చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలని కావాలని వాలంటీర్లతో రాజీనామాలు చేపించి డబ్బులు కూడా వేరే వాటికి డైవర్ట్ చేసేసుకుని ఇప్పుడు ఇదిగో దీనివల్ల ఆలస్యమైందని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన. ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడు చూడలే. కిందసారి ఎలక్షన్లోనేమో బాబాయిని హత్య చేసి ఆ హత్యని రాజకీయంగా వాడుకున్నాడు. ఇప్పుడు ఈ పెన్షన్లో కూడా ఇంత దిక్కుమాలినటువంటి ఆలోచన చేసే ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మన ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరగకపోతే, ఇప్పటికైనా ఇలాంటి ముఖ్యమంత్రిని మనం తెచ్చుకుంటే ఈ రాష్ట్రం ఎలాంటి పరిస్థితులకు వస్తాయో మరొకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. మేము ఒకటే చెప్తున్నాం, మా అవ్వాతాతలకి ఎవరైతే వృద్ధులు లెగలేని వాళ్ళు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వమంటే వాళ్ళని మంచాల మీద మోసుకొస్తున్నారు. ఏంటి సంస్కృతి? అంటే అల్లరి చేయాలి, తద్వారా ఓట్లు పొందాలి. ఇదేనా సిగ్గుచేటు రాజకీయాలు? మార్కెట్లో క్యాంపెయినింగ్ భాగంగా కొల్లు రవీంద్ర గారు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లాగా ప్రయాణం చేస్తున్నాం. ఈ రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు, అప్పుల పాలైపోయింది. అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనందరం కలవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని కలిసి ఈ రోజున పోరాడుతున్నారు. ఆ పోరాటంలో ప్రజలందరూ భాగం కావాలి. మీరందరూ కూడా ఆలోచించాలి. బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ఇలాగా మన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మేమంతా కూడా పట్టణంలో అన్ని వార్డులో కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎందుకంటే గత 5 ఏళ్ల మధ్య కూడా పట్టణ అభివృద్ధిని వదిలిపెట్టేసి చెత్త పన్ను వేశారు, చెత్త తీయరు, మురికాలలో ఆ స్లిట్లు తీయరు. అదేవిధంగా రోడ్లు అభివృద్ధి లేదు. మంచినీళ్ళు చూస్తే మురుగున దాంట్లో బురదతో వస్తున్నటువంటి మంచినీళ్ళు, ప్రతి ఏటా కూడా ఇంటి పన్ను పెంచుతున్నటువంటి పరిస్థితి. అలాగే శివార్లలో ఎక్కడా కూడా నీళ్లు సరిగా అందగా ట్యాంకర్లు కూడా సప్లై చేయక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు నీళ్లు మంచినీళ్ళు ఇస్తామని చెప్పి ఇవాళ 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు గ్రహించండి.
శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ కు మచిలీపట్నం సత్యసాయి సేవా సమితి సభ్యులు నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ అధ్యక్షుడు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ బృందావన క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రసంగానికి ఆంగ్ల అనువాదికులు ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ మృతి చెందడంతో మచిలీపట్నం సత్యసాయి సేవా సమితి సభ్యులు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ ఆంజనేయ కుమార్ ఆయనతో ఉన్న అనుభవాల్ని భక్తులతో పంచుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా కృష్ణా జిల్లాలో నలుమూలలా పర్యటించి గ్రామాల్ని తిరిగి శ్రీ సత్యసాయి సందేశ వ్యాప్తిని గావించారని వివరించారు. జిల్లా అధ్యక్షుడు కొమరిగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ అనిల్ కుటుంబంతో కొమరిగిరి కుటుంబానికి సత్సంబంధాలు ఎక్కువ ఉండేవని, శ్రీవాణి మాసపత్రికలో స్వామి వాణిని వినిపించారని, ఆయన లేని లోటు ఇటు సంస్థలకి సాయి భక్తులకి తీరని లోటని తెలియజేశారు. వారి కుటుంబానికి జిల్లా సత్యసాయి సేవా సంస్థల తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ తుళ్లపాటి గిరీష్ బాబు, శ్రీ ఏ హనుమంతరావు, శ్రీమతి లలిత భక్తులు పాల్గొన్నారు. గుంటూరు ఏసీ కాలేజీ బాటనీ లెక్చరర్గా చేసి శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షులుగా చేసి శ్రీ సత్యసాయి కాలేజీలకి బృందావన క్యాంపస్కి ప్రిన్సిపాల్గా చేసి తర్వాత సుమారుగా ఒక 2 దశాబ్దాలు భగవాన్ బాబావారి తెలుగు ఉపన్యాసానికి ఆంగ్ల అనువాదికులుగా పనిచేసిన ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారు నిన్న బుధవారం నాడు ఉదయం ప్రశాంతి నిలయం పుట్టపర్తిలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ నందు తుది శ్వాస విడిచారు. స్వామికి చిరకాల భక్తులు. ఆయన యావత్ ప్రపంచాన్ని కూడా స్వామి యొక్క సందేశాన్ని వ్యాప్తి గావించినటువంటి పరమభక్తుడు. అలనాటి రామావతారంలో ఆంజనేయ స్వామి పాత్రను పోషించిన అనిల్ కుమార్ గారు సత్యసాయి సేవా సంస్థల్లో కుటుంబం నుంచో లేకపోతే బాగా విశ్వాసాలు ఉన్న కుటుంబం నుంచో కాకుండా దేవుడు లేడు, దేవుడంటే నాకు నమ్మకం లేదు అన్నటువంటి కుటుంబం నుంచి ఎంపిక చేసుకొని స్వామి ఎల్లప్పుడూ చెబుతున్నట్టు బంగారు బంగారు అన్నటువంటి దాంతో ఎలా పుటిమ పెట్టి బంగారాన్ని వన్నె తెస్తారో అలా వన్నె తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి వజ్ర వైఢూర్యమే శ్రీ ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు. ఆయన కుటుంబ నేపథ్యాన్ని కనుక మనం చూసినట్లయితే భగవంతుడిని నమ్మనటువంటి బ్రహ్మ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి చివరకు స్వామే సర్వంగా భావించి స్వామి యొక్క అవతార ప్రాభవాన్ని 175 దేశాల్లో స్వామి స్వరాన్ని తన స్వరంగా మార్చి వినిపించినటువంటి ధన్యజీవి ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారిని గత 83 సంవత్సరాల నుంచి పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు అంకురార్పణ జరిగింది. హైందవ సంస్కృతి ప్రజ్వరిల్లేలా గత 83 సంవత్సరాల నుంచి పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి ఉత్సవాల పందిరి నిర్మాణానికి శ్రీకారం చుడుతూ జరిపిన ప్రత్యేక పూజల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థి పేర్ని నాని, టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నాయకుడు బండి రామకృష్ణ, వాస బాబు, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు బల్లపోతు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పండ్ల వర్తక సంఘం వారు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలు పైబడి 88 సంవత్సరాలు పైబడి వస్తున్న అలవాటుని శ్రీరామనవమి వేడుకని ఇక్కడ కోనే సెంటర్లో జరపడం జరిగింది. ఈరోజు ఆ స్తంభ పూజకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇంత పండుగ వాతావరణం, ఇంత పుణ్య కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముందుగా శ్రీరాముని ఆశీస్సులు అందరూ పట్టణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే ఈ వేడుకలను ఇంత ఘనంగా నిర్విరామంగా ఒకరోజు కష్టం ఉంటుంది, ఒకరోజు సుఖం ఉంటుంది. పండ్ల వర్తక సంఘం గురించి తెలిసే విషయం. సీజన్ కూడా బాగుంటుంది, ఇబ్బందులు కూడా ఉంటాయి. అవేం పట్టించుకోకుండా శ్రీరాముని ఆశీస్సులు ఖచ్చితంగా మచిలీపట్నం ప్రజలపై ఉండాలి. ఎల్లప్పుడూ ఎంత కష్టం ఉన్నా కూడా ఇది ఆపకుండా, ఈ ఘనాన్ని ఆగకుండా జరుపుతున్న మీరందరికీ కూడా సంఘం తరఫున ఇవాళ 4/4/2024 శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా స్తంభ ముహూర్తం జరుగుతుంది. ఆ స్తంభ ముహూర్తానికి ఇచ్చేసిన మా కిట్టు బాబుకి మా పండ్ల వర్తక సంఘం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున రాముల వారి సుముహూర్తం, బాజు సుముహూర్తం జరుగుతుంది. దీనికి బండి రామకృష్ణ గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున సుబ్రహ్మణ్యం గారు, మా పండ్ల వర్తక సంఘం సభ్యులందరూ హాజరై స్వామివారి కృపకి పాత్ర కావాల్సిన కోరిక అంత సంతోషకరంగా జరిగింది. జై శ్రీరామ్.
మచిలీపట్నం పార్లమెంటు ప్రతిపక్ష కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఈ నెల 5న మచిలీపట్నంలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పిలుపునిచ్చారు. మచిలీపట్నం పార్లమెంటు ప్రతిపక్ష కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి నెల 5న మచిలీపట్నంలో నియోజకవర్గ పరిధిలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పిలుపునిచ్చారు. 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు 3 స్తంభాల సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి కోనేరు సెంటర్, రేవతి సెంటర్, లక్ష్మీ టాకీస్, అంబేద్కర్ సర్కిల్, జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్, నాగబోతరావు సెంటర్ మీదుగా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణ, సోడిశెట్టి బాలాజీ, వల్లభనేని బాలశౌరి, తనయుడు వల్లభనేని అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారు రేపు మచిలీపట్నానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో బాలశౌరి గారికి అపూర్వ స్వాగతాన్ని తెలియజేయడానికి రేపు సాయంత్రం 4 గంటలకి 3 స్తంభాల సెంటర్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి ఆయన్ని స్వాగతం చెప్పుకుని మెయిన్ రోడ్ల మీదుగా కోనేరు సెంటరు, జిల్లా పరిషత్, అదేవిధంగా చిలకలపూడి, రామనాయుడుపేట మీదుగా ఇనుకుదురు పోలీస్ స్టేషన్, చింత చెట్టు మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం బృందావనం పక్కకి చేరుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ రాష్ట్రాన్ని, మరి ముఖ్యంగా మన మచిలీపట్నాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, అలాగే అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని, అలాగే అనంతరం జరిగే సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తాం. మరి బాలశౌరి గారు మరి ఘనంగా రావటం తెలుగుదేశం, జనసేన పార్టీ తరఫున మరి స్వాగతం పలటానికి 3 స్తంభాల సెంటర్ నుంచి తెలుగుదేశం నుంచి నాయకులు కొల్లు రవీంద్ర గారు, అలాగే మరి కొనకల నారాయణరావు గారు, బీజేపీ నుంచి బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి జయప్రదంగా కార్యక్రమాన్ని జరపాలి. ఆ కార్యక్రమానికి తెలుగుదేశం తమ్ముళ్ళు అందరూ కూడా రావటం, ఈ కార్యక్రమం 4 స్తంభాల సెంటర్ నుంచి కోనే సెంటర్ మీదుగా జడ్పీ సెంటరు, చిలకలపూడి సెంటరు, అలాగే పరాస్పేట మీదుగా మరి రామనాయుడుపేట, చించెట్ సెంటరు ఇవన్నీ కూడా కవర్ చేసుకుని భారీ ఎత్తున మళ్ళీ ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుగుతుంది. దీనికి అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా వచ్చి కార్యకర్తలందరూ వచ్చి ఘనపరచాలని కోరుకుంటూ మచిలీపట్నంలో బాలశౌరి గారి పర్యటన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 3 స్తంభాల సెంటర్ నుండి కోనేరు సెంటర్ మీదుగా రేవతి సెంటర్, అలాగే అంబేద్కర్ సర్కిల్, జిల్లా పరిషత్ సెంటర్, అలాగే చిలకలపూడి నుంచి పరాసుపేట, రామానాయుడుపేట, జవ్వారుపేట, చింతచెట్టు సెంటర్, తర్వాత నాగబోతరావు సెంటర్ మీదుగా మరి మచిలీపట్నంలో ఉన్నటువంటి బృందావన్ థియేటర్ పక్కన ఉన్నటువంటి టీడీపీ కార్యాలయానికి చేరుకుంటుంది. జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులందరూ కూడా ఖచ్చితంగా బాలశౌరి గారి ర్యాలీలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు, అలాగే బాలశౌరి గారు, అలాగే వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకం కాదు అని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత అన్నారు. రాజకీయాలు చేసే వాలంటీర్లకు మాత్రమే టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, వాలంటీర్లకు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలసిల స్వర్ణలత అన్నారు. వాలంటీర్లను రెచ్చగొట్టడం ద్వారా వైసీపీ నాయకులు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్లు పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. కానీ వైసీపీ నాయకులు సవాల మీద పేరాలేరుకునే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలెవరూ కూడా ఇలాంటి దుష్ట ప్రచారాలు నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పల ప్రసాద్, పెన్షన్దారులు రజనీ, శ్రీదేవి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నేను వైసీపీ ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి కూడా పెన్షన్లు ఇచ్చేటప్పుడు మరి 5వ తారీఖు, 6వ తారీఖు, మరి 10వ తారీఖు కూడా చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఇవాళ వైసీపీ నాయకులు పాపం శవాలు ఎక్కడ దొరుకుతాయా ఏంటో, మరి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది, ఇంకా ఎక్కువ సమయం లేదు, శవాలు దొరికితే శవ రాజకీయం చేద్దామనే ఉద్దేశం మీద నిన్ననే కృష్ణా జిల్లాలో మరి పెన్నలూరు దగ్గర గంగూరులో ఒక 85 సంవత్సరాల వృద్ధ మహిళ ఆవిడ చనిపోతే గబగబా తన అనుచరులను తీసుకుని ఆ బాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు.
అంటే వెళ్ళిపోయి ఆ బాడీని తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వకపోతేనే పెన్షన్ దగ్గర నిలబడి ఆవిడ చనిపోయింది అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తీసుకెళ్ళి మరి ఆవిడ ఆ ధర్నా చేయిద్దామని చెప్పేసి చాలా ఆరాటంగా అక్కడ పరిగెత్తి వెళ్తే ఆ కుటుంబ సభ్యులు ఆవిడ అనారోగ్యంతో చనిపోయింది బాబు, చనిపోయిన బాధలో మేముంటే మీరు వచ్చి ఇవ్వాలేని తల్లి నాయనా మీకు నమస్కారం చేస్తాం, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంత సిగ్గులేని పని చేయించుకున్న జోగి రమేష్. అంటే ఏ రకంగా దిగజారిపోతుందంటే వాలంటీర్లతో మరి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది వాలంటీర్లు ఎలక్షన్ ప్రచారానికి దూరంగా ఉంచండి అని అంటే జగన్ అన్నకు మద్దతుగా మరి వాలంటీర్లు అందరితో కూడా రాజీనామా చేయించి వాలంటీర్లని ఇంటింటికి కూడా పంపించి తెలుగుదేశం ప్రభుత్వం వద్దంది, పవన్ కళ్యాణ్ జనసేన ప్రభుత్వం వద్దంది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు. దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన వ్యక్తి పాలనా అధ్యక్షుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి జి జ్ఞానమణి కొనియాడారు. దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన వ్యక్తి పాలనా అధ్యక్షుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి జి జ్ఞానమణి కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయం SC/ST విభాగం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 5 దశాబ్దాల పాటు దేశ పాలనా రంగంలో జగజ్జీవన్ రామ్ కీలక పాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ జనతా ప్రభుత్వాల్లో కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవశాలి జగజ్జీవన్ రామ్ అన్నారు. రెక్టర్ డి సూర్యచంద్రరావు మాట్లాడుతూ 117 సంవత్సరాల తర్వాత కూడా ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం ఆయన ఘనతను తెలియజేస్తోందన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కె శోభన్ బాబు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. SC/ST విభాగం సమన్వయకర్త డాక్టర్ శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమారి, ఫార్మసీ కళాశాల HOD మారుతి తదితరులు పాల్గొన్నారు. ఆయనలో ఉన్న ప్రతిభ ఏంటి, ఇలాంటి మనం పుస్తకాల రూపంలో మీరు కనుక ఇప్పుడు నెట్లోకి వెళ్ళి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. హీ వాజ్ ఏ విక్టిమ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, సోషల్ డిస్క్రిమినేషన్. చదివే అంత ఆర్థిక స్తోమత కూడా లేని రోజుల్లో ఒక స్కూల్లో ఆయన వెల్కమ్ అడ్రస్ చెప్తే పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఆ వెల్కమ్ అడ్రస్ చెప్పిన విధానానికి ఆయన ఇంగ్లీష్కి చాలా ముచ్చటపడి ఎంతో సంతోషపడి నీలో ప్రతిభ ఉంది, నువ్వు బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఒకటి చదువుకుందువు కానీ అని చెప్పి ఎంకరేజ్ చేస్తే బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి